చూడు, నువ్వు నీ పనికి మాలిన ఆలోచనలు పక్కన పెట్టేసి నువ్వు కాస్త స్థిమితంగా నిదానంగా ఉండు. ఎట్టా ఉండమంటావు? నేనిట్ట ఏడ్చి సత్తా ఉంటే కూడా నా బాధ ఏందో అని నేను ఇంట్లో చెల్లిపోయిన తర్వాత కూడా ఎవ్వరు పట్టించుకోవాలా. ఇప్పుడు కూడా చూడు, వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళకి కావాల్సినవన్నీ మా అమ్మతో గొడవపడి మరీ అన్నీ చేయించుకుంటా ఉండారు. వీళ్ళేమో వాళ్ళ గురించి చూసుకుంటా ఉండారు. అసలు మనల్ని ఏం చెయ్యాలి, మన విషయం ఏం చేస్తారని ఒక్క ఆలోచన కూడా లేదు. అయ్యో, వాళ్ళకేం చెయ్యాలో తోచకే కదా టెన్షన్ పడతా ఉన్నారు. టెన్షన్ పడతా ఉండారు. టెన్షన్ పడతా ఉంటే వాళ్ళ సుఖ సంతోషాల కోసం వాళ్ళు ఆలోచించుకోరు. గీదా, ఏయ్ ఏయ్, పెద్దవాళ్ళ మేం మాట్లాడుకుంటుంటే మధ్యలో నువ్వు దూరి నన్ను లాక్కొస్తావేంటి? ఏంటి నీ ప్రాబ్లం? మేం మాట్లాడుతూ ఉండం కదా. మీరు మాట్లాడుతున్నారా, పోట్లాడుతున్నారు? అట్నే ఉంటదే, నా నోరింతే. నేను మాట్లాడితే అట్నే ఉంటది. అమ్మా, ఇవన్నీ కొంచెం మార్చుకోమ్మా. ఆహా, ఇన్నాళ్ళు మార్చుకోమని నువ్వు చెప్పావా నాకు? నీ అత్తగారింటికి వచ్చేయగానే నా నోరు పెద్దగా అనిపిస్తుందా నీకు? అమ్మా ప్లీజ్, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? కాస్త ఓపిగ్గా ఉండు. ఓపిక లేకుండా ఏం చేస్తున్నానే? తైతెక్కలాడుతున్నానా నేను? అబ్బబ్బా, నీతో మాట్లాడాలంటే నాకు తలపోటు వచ్చేస్తుంది. వచ్చేస్తదే, ఎందుకు రాదు? అమ్మా, అసలు ముందు నేనెందుకు పిలిచానో దయచేసి వినొచ్చు కదా. ఏం చెప్తావ్? అక్కడ మాట్లాడుతా ఉంటే నువ్వు మధ్యలోకి దూరేసి పెద్ద మనిషిలాగా మాట్లాడుతా ఉన్నావు. ఇవన్నీ పెద్దవాళ్ళ వ్యవహారాలు. నువ్వేం చెప్తావు ఇందులో? అమ్మా, నువ్వెందుకు అర్జెంటుగా ముహూర్తాలు పెట్టాలని ఇది చేస్తున్నావు? ముహూర్తాలు పెట్టకుండా ఇంకా అలాగే ఉంచుతామా? ఇప్పటికే పెళ్ళయి వారం అయింది. ఇలానే వదిలేస్తే పెళ్ళైన బ్రహ్మచారుల్లాగా పడుంటారు నువ్వు నీ మొగుడు. ఏంవా అసలు దొంగ బుద్ధి పోదా? రేయ్, నా దొంగ బుద్ధేంది? నేనేం దొంగతనం చేశానని? దొంగచాటుగా నిలబడి మాట్లాడుతున్నావు, వాళ్ళేం మాట్లాడుకుంటున్నారని? అది దొంగ బుద్ధి కదా. ఏందవ్వా నీకు అలవాట? ఏంద్రా, సొంత అవ్వను పట్టుకుని నన్ను మీ అత్తగారి ముందు పెళ్ళా ముందు లోపు చేయాలని చూస్తున్నావా? నా ఇంట్లో నా ఇష్టం వచ్చిన చోటు ఉండేదానికి నాకు హక్కు లేదా? నీకు ఇష్టం వచ్చిన చోట ఉండే హక్కు నీకు ఉండదు గానా? నువ్వేదైనా చేయదలుచుకుంటే ఎదురుగా నేరుగా నిలబడి నాలా ఇటు దొంగచాటుగా నిలబడినేదేందా? పో అట. ఈడెవరు ఇన్లే వినకుండా ఏం చేస్తున్నావు మరేడా? అవునరా, వినేదానికే వచ్చిన. ఏందిప్పుడు? వీళ్ళు నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారో వినేదానికే వచ్చిన. అవును, మాకు మీ గురించి మాట్లాడుకోకపోతే అసలు తిన్నదే అరగదు. చూడండి, మీ గురించి మాట్లాడుకోవడమే మా పని కాదా మరి? అక్కడున్న నిన్ను బరబరా లాక్కొచ్చిందంటే మా మీదేదో చెప్పడానికి ప్లాన్లు గీసేదానికే కదా వచ్చినారు. బామ్మగారు, అమ్మ తోడు, మేమేమి రహస్యాలు మాట్లాడుకోవడానికి రాలేదు. మీ మీద చాడీలు చెప్పడానికి రాలేదు. దయచేసి మీరన్నింటికీ అపార్థం చేసుకోకండి. మీకు దండం పెడతాను. దండం పెట్టి దండేసి చంపేస్తావా నన్ను? నువ్వు ఆగువా, ఆగో రా, నువ్వు చెప్తారా? నువ్వు రావా, తింటావు నువ్వా? చూడు యదవ సంత.
తల్లిదండ్రులు లేని పిల్ల. లక్కమాంబ అక్క గురించి పట్టించుకోవడానికి ఎవ్వరూ లేరు. నిన్ను నోరారా అమ్మా అని పిలుస్తుంది. తనను కూడా నీ కూతురే అనుకోవచ్చు కదా. నిజమేనే, దాన్ని చూస్తే జాలేస్తుంది. దానికి మనమేం చేయగలం? అది కాదమ్మా, ముందు వాళ్ళకి కార్యం జరిగాక మాకు ముహూర్తం చూడండి. అది మన చేతుల్లో ఉందా? అవన్నీ నేను చూసుకుంటాను. దయచేసి ఇప్పుడు ఈ ముహూర్తాలు అవి పెట్టడం గురించి గొడవ చేయకుండా సైలెంట్ గా ఉండు. అది కాదే. అమ్మా, ప్లీజ్. ఈ ఇల్లు కూడా నా ఇల్లే కదా. అందరూ బావుండాలంటే ఏదో ఒకటి చెయ్యాలి కదా. ప్లీజ్ అమ్మా, ఎన్ చెల్లో అల్లా. మాటలతోనే ఇలా మనుషుల్ని ఐస్ చేసేస్తుంటావు. సరే, దీనికోసం నేను ఎక్కువ రోజులు ఆగను. అది కూడా గుర్తుపెట్టుకో. సర్లే. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, పొండాటి రావే. ఒరే గోవిందో, అనకూడదుగానే అందగాడివేరా నువ్వా? అత్త పొద్దున్న ఊరికినే దిష్టి తీలా నీకు. ఈ మాత్రం అందం ఉంటే దిష్టి తగలదా మరా? ఈ మాత్రం అందం లేకపోతే గీత పడేదా నీకా? పొండాటి పడిందే మన గ్లామర్ చూసి. ఈ గ్లామర్ కాపాడుకోవాలా, ఈ టెంట్లో ఉంటే కష్టం. చాలు చాలు. ఏం పొండటే, ఏంటి సంగతిలో? నా అందగాడైన మొగుడి అందాన్ని చూస్తూ మైమరిచిపోతున్నాను. అదే పెద్ద సంగతి. మరి గ్లామర్ కదా? పెద్ద గ్లామర్. మరి మన గ్లామర్ చూసే కదా పడింది నువ్వా? హలో, ఏంటి మీ అందం చూసి నేను పడిపోయాను అనుకుంటున్నారా? మరి కాదా? ఆ మొహం చూడండి. అదే కదా చెప్తున్నదా, మన ముఖం చందమామ మాదిరి ఉండదు. అబ్బబ్బా, మీ అందాన్ని మీరే పొగుడుకోవాలి. చందమామ అంటే చందమామ. మరి కాదా? ఏం కాదు. మన గ్లామర్ కాకపోతే దేనికి పడినావు నువ్వు? మీ అందం చూసేం కాదు, మీ మనసు చూసి. అప్పుడైతే నేను అందవికారంగా ఉంటే కూడా నన్ను పెళ్లి చేసుకుంటావా? మనసు చూసి అంటున్నావు, ముందు మనిషిని చూసే కదబ్బా. అది మీరు చూసుంటారేమో, నేను కాదు. అదేం కాదు, నేను ముందు నిన్ను చూసినప్పుడు మనిషే నచ్చినావు, నీ పద్ధతి నచ్చింది. అందుకనే నిన్ను చూసిన మొదటిసారే మా అమ్మకు వస్తే గిస్తే నీలాంటి కోడలే రావాలని అప్పుడే డిసైడ్ అయిపోండా. ఇప్పుడు మాత్రం నేను మీ అమ్మగారిని ఒక్క మాట అంటే మీకు కోపం వచ్చేస్తుంది. అత్తకి తగ్గ కోడలుగా ఉండాలంటే ఆ మాత్రం నిలబడాలి కదా. ఉండబ్బా, మాట్లాడితే ఊ అని గొడవలకే పోతాండరా. అయినా పొద్దున మనం ఇటు అనుకునేవో లేదో మీ అమ్మ మన ముహూర్తం గురించి మాట్లాడింది. ఈరోజు రేపట్లో ముహూర్తం తీసేస్తారులే. పొండాటి మనం నిజంగా పొండాటి పురుషన అయిపోతామప్పా. అబ్బా, భలే అందంగా ఉండారు ఈరోజు. ఏం సడన్ గా పొగడుతున్నావా? మునగ చెట్టు ఎక్కిస్తున్నావా ఏంది? ఇందాకేమో నేను అందంగా లేను అన్నావా, ఇప్పుడేమో భలే అందంగా ఉండను అంటున్నావు. అది ఊరికే అన్నాను. ఏమైనా మీ అందం ఎవరికొస్తుంది? మీరు గ్లామర్ బాయ్. ఓహో, చాలు చాలేబ్బా, నువ్వు పొగుడుతున్నావంటే నాకేదో డౌట్ కొడతా ఉండదు. అంటే ఏంటి, నేను మిమ్మల్ని పొగిడితే బోల్తా కొట్టిస్తున్నానా? మరి ఇంక దేనికి పొగడతా ఉండవో? అది నా మంచి పురుషం కదా, నా ముద్దుల చెల్లం కదా, ఎంత అంగం కదా, అందుకని. పొగిడించాలి. మొదల మ్యాటర్ సొల్లు. మ్యాటర్ ఒన్ను ఇల్లప్పా. ఒన్ను ఇల్ల అన్న వెంటనే ఏదో ఉన్నట్టే. చెప్పు చెప్పు, సొల్లు చెల్లం. తమిళ్ కూడా బానే పికప్ చేస్తున్నావు. నిన్నే పికప్ చేసిన, తమిళ్ పికప్ చేయలేనా ఇందా? ఏయ్, ఏంటా మాటలు? సరే, నీకో విషయం చెప్తా, నువ్వు కోప్పడకూడదు. దేనికే? అదో అప్పుడే మొహం ఎలా మారిందో చూడు. లేదులే, చెప్పు, ఏందదే? ఏం లేదు, మన తొలిరై ముహూర్తం ఇప్పుడప్పుడే వద్దు. ఏందా? ఏంది మనువా? అసలు నువ్వే వద్దు వద్దని కోరుకోవడం వల్లే 2 సార్లు వాయిదా పడిపోయింది. అసలు ఏది నీ ప్రాబ్లమా? ఎందుకు అరుస్తున్నావు? మరి లేకపోతే? అది అది కాదు, కొన్నాళ్ళు ఆగుదాం.
అదంతా కుదరదు బా. అసలు నీ ప్రాబ్లం ఏందో చెప్పు. ఏం లేదు, ఇంట్లో ఇంకా అమ్మ అప్ప అత్తవాళ్ళు బామ్మగారు వీళ్ళందరూ ఇంకా సెట్ అవ్వలేదు. ఏ శుభకార్యం జరగాలన్నా ఎప్పుడు చూసినా పోట్లాడుతా ఉన్నారు. వీళ్ళ పోట్లాట్ల మధ్య మన కార్యం సంతోషంగా ఎలా జరుగుతుంది చెప్పు? అందరూ అర్థం చేసుకుని కలిసిపోయాక అప్పుడు ముహూర్తం పెట్టుకుందాం. అంటే ఈ జన్మకి మనకు తొలిరే లేదంటావు. ప్రతి రాత్రి నేను ఆ లైట్ కింద కూర్చొని ఇది తొలి రాత్రి అని పాట పాడుకోవాలా? అబ్బా అది కాదు, కొంచెం అందరూ అర్థం చేసుకుని సద్దుమణిగాక ఇది చేద్దాం. ఇది అయ్యే పని కాదు. నువ్వు నన్ను బ్రహ్మచారిగానే చంపేసేటట్టు ఉండవులే. ఏంటా మాటలు? ఏయ్ నువ్వు మాట్లాడొద్దు, ఇసుగ్గా ఉండదు. అది అది కాదు, ప్లీజ్ అర్థం చేసుకో. సరే, నేనెందుకు వద్దంటున్నానో నీకు అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు? చెప్తున్నావు కదా అందరూ కలిసిపోవాలనా? ఎప్పుడు కలిసేది వీళ్ళంతా? రోజు రోజుకి కత్తులు దూసుకొని ఒకరినొకరు పోడ్చుకునేటట్టు ఉండరు. వీళ్ళు కలిసిపోయేది ఈ జన్మలో జరగదు. అపశకునం పలక్కండి. ఇదిగో నువ్వు బలకుతున్నావు ఆ మాట, కార్యం కూడా జరగకుండా. అబ్బా అది కాదు, నీకు విషయం చెప్తాను. చెప్పేసినావు కదా నా నెత్తి మీద పెద్ద బండ. ఇంకేమన్నదా చెప్పు. దీనికన్నా పెద్ద విషయం ఏమంటా చెప్పు. అరే అది కాదు, ఇప్పుడు మన ఇంట్లో మనకన్నా ముందు పెళ్ళైన జంట ఒకళ్ళున్నారు. ఎవరు? మా అన్న వదినే కదా. అయితే ఏందా? వాళ్ళకి పెళ్ళయి సంవత్సరం కాబోతుంది. అవును, ఇంకో వారంలో పెళ్లి రోజు కూడా వస్తున్నదే. ఏం చేద్దామంటావా? అదే చెప్పేది విను. పెళ్ళయి సంవత్సరం అవుతున్నా ఇంకా వాళ్ళు భార్యాభర్తలు కాలేదు. అత్త వాళ్ళని ఒకటి కానివ్వకుండా చేస్తుంది. పెళ్ళైన వారం రోజులకే మీరింత చిరాకు పడుతున్నారు. వాళ్ళకి పెళ్ళయి సంవత్సరం అవుతుంది, అయినా వాళ్ళు అలానే ఉన్నారు. అయిన వాళ్ళు కాని వాళ్ళు ఊళ్ళో వాళ్ళందరూ ఇంకా పిల్లలు లేరా అని అడుగుతా ఉంటే వాళ్ళకక్క ఏవని సమాధానం చెప్పుకుంటుంది? వాళ్ళు సంతోషంగా లేకుండా వాళ్ళ కళ్ళ ముందు మనం ఎలా సంతోషంగా ఉంటాం? పాపం కదా. నిజమే పోండాటే, కానీ మనం ఏం చేసేది? అమ్మకి అర్థం కావట్లా, నేనేం పోయి మాట్లాడలేను. అందుకే చెప్తున్నా, ముందు అక్కకి బావగారికి ముహూర్తం చూడాలి. వాళ్ల తొలిరెయ్యి అయిన తర్వాత మన తొలిరెయ్యి. లక్కమ్మ అక్కని నేనెప్పుడూ తోడికోడలిగా చూడలేదు. సొంత అక్కలాగే చూసుకున్నా. తను కూడా నన్ను అలాగే చూసుకుంటుంది. తను నన్ను చూసుకుంటుందని కాదు గాని అక్కని చూస్తుంటే నాకెప్పుడూ జాలేస్తుంది. అక్క బావ సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉండడంలో అర్థం ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామో అదంతా నేను చూసుకుంటాను. నువ్వు నన్ను అర్థం చేసుకుంటే చాలు. నేను చూస్తా ఉంటే నాకు చాలా గర్వంగా ఉండదు పొండాటి. మన సంతోషమే కాదు, ఇంటి సంతోషం గొప్పదంటున్నావు చూడు, అది నాకు చాలా నచ్చింది. ఐ లవ్ యూ పొండాటి. నేను చాలా అదృష్టవంతురాల్ని. మీలా అర్థం చేసుకునే మనిషి అందరి ఆడపిల్లలకి దొరకరు. హలో, అందరు ఆడపిల్లకాయలకి నేను దొరికితే చాలా కష్టంలో పడతావు మరి. ఏయ్, చంపేస్తా నిన్ను. ఈ జన్మకి నేనే. నెక్స్ట్ జన్మలో కావాలంటే వేరే ట్రై చేసుకో. అబ్బా అది కుదరదు. నెక్స్ట్ జన్మలో కూడా నీ టార్చర్ తప్పదా నాకా? నేను టార్చరా నీకు? సెల్వి, పొద్దున్న మన పూజకు కావలసినవన్నీ తీసి పెట్టేశావా? మళ్ళీ మనం పొద్దున బయలుదేరే టైంకి అవి కనపడలేదు ఇవి కనపడలేదు అని షాపుల దగ్గర వెతుకుతుంటే మనం టైంకి పూజ చేసుకోలేము. అదంతా ఏం అవ్వదులే. పూజారిచ్చిన లిస్టు ప్రకారం అన్ని తీసేసి పెట్టేసినానులే. సరే, అట్నే పూరికి ఇంకో ఎక్స్ట్రా డ్రెస్ కూడా తీసి పెట్టుకో. ఆ తీసి పెట్టేసినా. రేపు ఎవరెవరం పోతున్నాం పూజకి? ఎవరెవరమేముంది, మనమే.
మనమంటే మనం మాత్రమేనా? మీ అల్లుడైనా వస్తాడా రాడా? ఆ అల్లుడు వస్తాడా రాడా అనేది గీదే చెప్పాలి. అయినా అల్లుడు గారికి అమ్మగారి దగ్గర నుంచి వీసా రావాలి కదా. వీసా వస్తేనే అల్లుడు గారు వస్తారు. అది సరే, మనం మన ఇంట్లో బిడ్డ కోసం పూజ పెట్టుకున్నాం. మనం మన ఇంట్లో ఉన్నా కూడా ఇలాంటి పూజ పునస్కారాలప్పుడు వియ్యంకుల్ని పిలవాలి. ఇప్పుడు మనమంతా ఒకే ఇంట్లో ఉన్నాం. ఇప్పుడు మనం బయలుదేరుతూ పూజకి రమ్మని పిలవకపోతే బావుండదేమో. వాళ్ళను కూడా పిలువు. ఏది ఆవిడ గారినా? అవునే, పిలువు. పిలవకపోతే బావుండదు గదా. అమ్మా, అంత తెలిసే చెప్తున్నావా నువ్వు? ఇప్పుడు ఆవిని పిలిస్తే ఒక తంట. పిలవకపోతే మళ్ళీ దానికేదైనా అంటారు కదా. అంటే అనుకోనీలే. చూడు, పిలిచినా పిలవకపోయినా ఏదో ఒకటి అంటారు కదా. దానికి పిలవలేదనే మాట కంటే పిలిచేయడం ఉత్తమం. పిలిచిన తర్వాత ఆవిడ వస్తుందా రాదనేది ఆవిడిష్టం. కానీ పిలవకపోతే పిలవలేదని దానికి ఏదో ఒక రాద్ధాంతం చేస్తారు. పొరపాటున ఆవిడక్కడికొచ్చిందంటే అక్కడేం రాద్ధాంతం చేస్తుందోనని నా టెన్షన్. అబ్బా, అదంతా ఏమీ కాదులేవే. గుళ్ళు గోపురాల దగ్గర కూడా ఇదవుతారా? ఇంట్లో ఉన్నట్టు బయట ఉండరు. చూడలేదా ఆ పెళ్లి మండపంలో కూడా ఎంతంత తతంగం చేశారో? సర్లేవే, ప్రతిదానికి ఇలా ఆలోచిస్తూ ఉంటే ఏం చేయలేము. పిలవడం మన బాధ్యత. వెళ్ళి పిలువు. సర్లే, చూద్దాం. స్వామి, నీ మహత్యమే మహత్యం. రోజు ఈ కొబ్బరికాయలో నీళ్లని పగలగొట్టకుండానే తాగేస్తూ మళ్ళీ నీళ్లు నింపేస్తా ఉండవు తెల్లారేసరికే. నీ లీలలు అమోఘం స్వామి. మా చెల్లాయికి అవకాశం లేదు గాని, లేకపోతే ఆ కుబేరుడు వెంకటేశ్వర స్వామి కప్పించినట్టు మా చెల్లాయి కూడా వడ్డీ కాసుల వాడికి వడ్డీ కప్పించేది. వడ్డీ కింద ఇప్పుడు కనీసం కొబ్బరికాయ అయినా చూపిస్తోంది. అప్పుడు కొబ్బరికాయ కూడా చూపించేది కాదు. ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరే ఇంకో 10 కొబ్బరికాయ లాక్కునేది. స్వామి, ఈ మధ్య అప్పుల కోసం వచ్చేవాళ్లు తక్కువ. కొబ్బరికాయ కొట్టమంట నా స్వామినే అవమానిస్తా ఉండవు నువ్వు. ఆ స్వామికి ఎప్పుడైనా బోరు కొడితే ఆయనే తాగడం మానేస్తాడో. అప్పుడు కాయ ఎండిపోద్ది, ఎండు కొబ్బరి అవుద్ది. అప్పుడు కావాలంటే కొట్టుకుందాం. కనకం, కనకం, వెనకపో. తెల్లారంగానే నెత్తి నీళ్ళైనా పోసుకోకుండా నేరుగా పూజ దగ్గరికి వచ్చేస్తుండవా? బుద్ధుండదా నీకో? అయినా నిద్ర లేవాల్సిన టైం ఇదే. ఇంట్లో అరవసంతను పెట్టుకుని ఆ అరవ భక్తి గీతాలిని ఊరే నిద్రలేస్తా ఉండదే. ఇంట్లో ఉన్న మనిషివే, నువ్వు మాత్రం నిద్రలేవా? ఆ అరవభక్తి పాటలు నాకిప్పుడు అలవాటైపోయినాయి. ఇప్పుడు ఎంత కమ్మగా నిద్రపడుతుందో. అది కాదులే చెల్లాయ్, రాత్రి మా బావగారు కాస్త తీర్థం ఎక్కువ పుచ్చుకున్నట్టున్నారు. అందుకే పొద్దున్నే లేవలేకపోతున్నారు. నేను తీర్థం తాగుతున్నాను, నువ్వు గోమూత్రం తాగుతున్నా. అయినా మందు కొనేదానికి మీ ఆయనకి డబ్బులు యాడ్ నుంచి వస్తున్నాయో? ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడని ఏదో మాయ చేసి కొట్టేస్తా ఉండవు. నో, డబ్బులు లెక్కంతా రోజు చూస్తా ఉండవు. ఈ మనిషి యాడ్నో చేతులు పెడతా ఉండాడు. మీరు అస్సలు పట్టుకోలేరే. ఎందుకంటే మీరు దాచుకున్న డబ్బుల్లో చేతులు పెట్టను. తాకట్టుకొచ్చిన సైకిళ్లు, తుప్పు పట్టిపోయిన ఆటో పార్ట్లు ఇవన్నీ తీసుకుపోయి తోకనకేసి అమ్మేస్తుండా. అదేమో మీకు తెలిసి అవదు.